కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్. యాక్చువల్గా అగదా గురించి కాస్త పక్కన పెడదాం సార్. ఒక చిన్న డౌట్. మీ నాన్నగారు మీది గోదావరి జిల్లా అనుకుంటాను. ఎన్ని వందల ఎకరాలు సార్ మీ ఆస్తి? చాలా ఉందండి. ఇప్పుడు అన్నీ మనం హిస్టరీ తవ్వి అవన్నీ ఎందుకు, అవన్నీ కూడా జరిగిపోయిన మ్యాటర్స్ అవన్నీ. మై ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. నేను చెప్పాను సార్, రాయపరాజు గారు. అవునండి, రాయపరాజు గారు. ఇది ఆయన కానీ ఆయన ఊళ్ళో కానీ వెస్ట్ గోదావరి, సో ఆ ఊళ్ళో కానీ మా తాతగారు కానీ లేకపోతే మా ఫాదర్ తాతగారు కానీ వీళ్ళంతా కూడా దే ఆర్ ల్యాండ్ లార్డ్స్ సార్. అయితే ల్యాండ్ లార్డ్స్. వీళ్ళకి ల్యాండ్స్ తర్వాత మొత్తం అగ్రికల్చర్స్ మీద వాటి మీద మంచి గ్రిప్ ఉండేది. అటువంటిది మేము యాక్చువల్గా చెన్నై షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పట్లో మెడ్రాస్ పేరు. మేము కొన్ని కారణాల వల్ల షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. కారణాలు ఏమైనా మేము కొన్ని షిఫ్టింగ్ అవ్వాల్సి వచ్చింది. షిఫ్ట్ అయిన తర్వాత మా నాన్నగారికి సినిమా తీయాలని అనిపించింది. ఒకటి రెండు సక్సెస్లు అయినాయి. అయినా కూడా ఆయన కొంచెం హెల్త్ రీజన్స్లో మేమే వద్దు, అంత మీరు ఎగ్జాక్ట్ అవ్వద్దు, మీరు తీసుకోలేరు, మీరు వెరీ సాఫ్ట్ మీరు అని చెప్పి ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు అప్పటికే నా మ్యారేజ్ అయింది జస్ట్. సో 1985లో మ్యారేజ్ అయింది నాకు. 85 ఆ టైంలో జస్ట్ 1-2 ఇయర్స్ ముందు ఎప్పుడు చెప్పేసాం, వద్దు మీరు ఆ స్ట్రెస్ తీసుకోవద్దు, ఆ టెన్షన్ తీసుకోవద్దు. అప్పటికి ఆయనకి తెలిసి తెలియని ఇదిలో ఆయన ఎంత మంచివారు అన్నీ ఉన్నా కూడా హీ లాస్ట్ మనీ. సో నేను బేసిక్గా నాకు అప్పుడే పెళ్ళయింది. సో ఆవిడ ఏంటంటే దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ. సో ఉండే అదర్ మెంబర్స్ అంతా ఉంటారు కదా. చేత మై బ్రదర్ చోజ్ జాబ్ అండి. నాకు సినిమా వద్దు, సినిమా అంటే భయం నాకు అని చెప్పి హీ చోజ్ ఎ జాబ్. నౌ హీజ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. ఈజ్ డూయింగ్ ఎ వెరీ బిగ్ చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ సమ్ బిగ్ బిజినెస్ అండ్ ఆల్. సో తను వేరే సెటిల్ అయ్యాడు. నేను ఇటు సినిమా ఇండస్ట్రీకి, ఇక్కడ మా నాన్నగారు ఏం పోగొట్టుకున్నారు, పేరు పోయి ఉండొచ్చు, కొంత పేరు పోలేదు. ఎందుకు పోలేదంటే పేరు చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారండి. అందులో ఆడిని కూడా సినిమాలు ఆడలేదండి. రెండు ఆడలేదు. బట్ చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. అప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మేము అందరం వీఆర్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. అది మేము చెప్పుకోం, బయటకు చెప్పుకోం. చాలా ఎర్లీ స్టేజ్లో కదా సార్ చిరంజీవి ఎర్లీ స్టేజెస్, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్. సో అట్లా మా నాన్నగారు పేరు పోగొట్టుకోలేదు, ఉన్నాయన్నీ అమ్మేసి ఇచ్చేశారు. అంటే మనం అప్పు ఉండకూడదు, లేకపోతే ప్రాబ్లం ఎవరైనా నా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి అనేది ఇచ్చారు. అక్కడ మేము కూడా అసలు ఎందుకు అలా చేయాలి, ఏదో వాళ్ళకి ఎగ్గొట్టేద్దాం, ఇవన్నీ మాకు ఉండవు కదా ఆస్తులు, ఆ మాట మేము ఎవరు మాట్లాడలేదు సార్. నాతో పాటు నా వైఫ్ అప్పుడే క్లోజ్, తను కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అయినా కూడా ఆయన పరువు బాగుండాలనే ఉద్దేశంతో అన్నీ. సో వీ వేర్ ఇన్ ఏ బ్యాడ్ పొజిషన్. అప్పుడు ఆ టైంలో నేను అదేదైతే లెగసీ ఉందో ఆ లెగసీని అందుకున్నాను ఇమీడియట్గా. సో అక్కడి నుంచి మెల్లమెల్లగా నా కెరీర్ స్టార్ట్ అయింది. అంటే ఎందుకు అడిగాను సార్ ఈ ప్రశ్న, నాకు నేను చేసుకున్న రీసెర్చ్ నాకు తెలిసింది ఏంటంటే కొన్ని వందల ఎకరాలు జమీందార్ అంటే ఒక రాజు కుటుంబం లాంటి ఫ్యామిలీ ఎందుకు మద్రాసు వెళ్ళాల్సి వచ్చింది అయితే నాకు తెలియదు. బట్ అక్కడికి వెళ్ళినాకైతే కొంత ఆర్థిక సమస్యలు ఎదురైనాయి అని చెప్పి తెలిసింది అనమాట. ఇంత ఆస్తుల్ని 100 ఎకరాలను ఇక్కడ వదిలేసి మద్రాసుకి ఎందుకు వెళ్ళారో తెలుసుకోవడానికి అడిగాను. అంటే యాక్చువల్గా మా సిస్టరు షీ కెనాట్ స్పీక్. ఓకే. షీ కెనాట్ హియర్ అండి సార్. సో మా ఫ్యామిలీ అంతా కూడా తనకి ఏదన్నా చేయాలి, బికాజ్ అది చాలా ఇబ్బందికరమైన స్టేజ్ అండి. షీ కెనాట్ హియర్, షీ కెనాట్ స్పీక్ అనేది. సో తనని స్కూల్లో, అక్కడ స్కూల్ ఉంది, ఓకే, డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఉంది, ఇప్పటికే ఉంది అది. ఆ స్కూల్లో చేర్పించి ఏదో ఒకటి చేయాలి అని, అలా ఆవిడ వదిలేకుండా ఏదో ఒకటి చేయాలని చెప్పి మా నాన్నగారు చేసిన సంకల్పం అది. అందువల్ల మేము అక్కడ షిఫ్ట్ అయ్యాం సార్. ఆ షిఫ్ట్ అవడంలో ఆయనకి బోర్ కొట్టి సినిమా తీశారు అది మ్యాటరు. ఓకే. సో ఇప్పుడు మా సిస్టర్ షీఈ్ సెటిల్డ్, షీఈ్ అప్పట్లోనే మ్యారేజ్ అయిపోయింది. అండ్ హర్ సన్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్, హీజ్ ఇన్ యూఎస్ నౌ. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి పిల్లలు. సో అప్పుడు ఆ రోజు మా నాన్నగారు తీసుకున్న డెసిషన్ వాజ్ రైట్. చిన్నప్పటి నుంచి మీరు పుస్తకాలు కానీ, నవలలు కానీ, కథలు కానీ ఏమన్నా బాగా చదివేవాళ్ళ? చదివేవాడినండి. ఎక్కువ స్కూలు కాలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ చిన్న చిన్న పుస్తకాలు ఉండే చూడండి, అదేంటి రోడ్డు మీద ఉండేవి,
అది ఉద్వేగంగా ఉంటాయి, దాన్ని ఏమంటారు, అది ఒక ఇన్వెస్టిగేటివ్ అవునవును బుక్స్ అవును ఉండేవి. నావల్స్. అలాంటివి కొంచెం ఇంటికి తెచ్చుకొని చదివేవాడిని, మా నాన్నగారికి తెలియకుండా చదివేవాడిని. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే ఈ బుక్ రీడింగ్ అలవాటు లేని వాళ్ళు సినిమాని చూసి గమ్ముగా బయటకు వచ్చేస్తారు, ఎక్కువ ఆలోచించలేరు. మీరు ఒక సినిమాని చూసి, చిరంజీవి గారి ఒక సినిమాని చూసి అదే సినిమా కథని జస్ట్ క్యారెక్టర్స్ మార్చి వెంకటేష్ గారికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. అది మీకు అంటే ఎలా ఆ క్యారెక్టర్లను మారిస్తే ఇంకో కథ వచ్చేస్తుంది. ఈ పేరు కూడా చెప్పండి, పర్వాలేదు. చట్టానికి కళ్ళు లేవనుకుంటారు. చట్టానికి వెళ్ళి నాకు చాలా ఇష్టం.